హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో దేని గురించి అనుకుంటున్నారా? ఏం లేదు గైస్, వికారాబాద్ లో ఒక వెబ్ సిరీస్ షూటింగ్ జరుగుతుంది. అక్కడికి నేను మా మమ్మీ వెళ్తున్నాం. షూటింగ్ మొత్తం ఎంత ఫన్ గా జరిగిందో మీరే చూడొచ్చు. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. మా మమ్మీ అయితే ఆల్రెడీ బస్ ఎక్కి కూర్చుంది గైస్ హ్యాపీగా. మా మమ్మీ ఎక్కడికి వచ్చినా శుభలక్ష్మి క్యారెక్టర్ మాత్రం మర్చిపోదు గైస్, తింటూనే ఉంటుంది. చూడండి గైస్ ఎలా తింటుందో. మీకు కావాలా? మొత్తానికి బస్ లేట్ అవ్వడం వల్ల లేట్ గా లొకేషన్ కి చేరుకున్నాం గైస్. అలా రీచ్ అయ్యామో లేదో షూటింగ్ అయితే వెంటనే స్టార్ట్ చేశారు, బికాజ్ ఆల్రెడీ లేట్ అయిపోయింది కాబట్టి. నైట్ షూట్ ఏం జరిగిందని మాత్రం నేను వీడియో తీసుకోలేదు గైస్, బికాజ్ ఆ గెటప్ అయితే చూపియద్దని చెప్పారు మా డైరెక్టర్ గారు. సో నేను అది తీయలేదన్నమాట. బట్ మీరు ఎండ్ వరకు చూస్తే 4th డే నా గెటప్ అయితే మీకు కనిపిస్తుంది. హలో గైస్, మొత్తానికి తెల్లారింది. నా కళ్ళు చూడండి వాచి వాటర్ కారుతున్నాయి నిద్ర లేక. బట్ తప్పట్లేదు. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాము. ఇక్కడ నేచర్ నైట్ అయితే అసలు నాకు ఏమీ కనిపించలేదు గైస్, బట్ ఇప్పుడు చూస్తుంటే మాత్రం మాటలు రావట్లేదు నాకైతే, అంత బాగా ఉంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. చూడండి గైస్, ఇక్కడ నెమలిలు కూడా ఉన్నాయి, అరుస్తూనే ఉన్నాయి. మీకు లైట్ గా దూరం నుంచి అనిపిస్తున్నాయి. ఒకటి మాత్రం ఇక్కడ పక్కనే ఉంది, అరవట్లేదు ఇంకా. ఎంత పెద్ద చెట్టు చూడండి గైస్, చింతకాయ చెట్టు. గైస్ మీకు కనిపిస్తుందో లేదో తెలీదు, ఈ పికాక్ చూడండి ట్రీ మీద కూర్చొని ఉంది. జూమ్ చేస్తున్న క్లారిటీ పోతుందేమో, బట్ ఎంత బాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. సిటీలో ఎటు చూసిన వెహికల్ సౌండ్స్, కన్స్ట్రక్షన్ సౌండ్స్ ఇవే వస్తుంటాయి గైస్. ఇక్కడ మాత్రం చాలా ప్రశాంతంగా పక్షుల మధ్యలో చల్లటి గాలి, చాలా బాగుంది గైస్. హలో గైస్, చూడండి చింతకాయ చెట్టు కింద కూర్చొని చింతకాయలు మొత్తం తినేస్తున్నాను. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. బట్ ఏంటంటే నిన్న నైట్ నేను చాలా వీడియోస్ తీయలేకపోయాను గైస్, బికాజ్ నేను కాస్ట్యూమ్ లో ఉన్నాను. మా డైరెక్టర్ గారు ఇప్పుడే చూపియద్దన్నారు, సో నేను చూపించలేదన్నమాట. ఇప్పుడు వెళ్ళి పడుకోవాలి. ఇంకా ఈ చింతకాయలు తినేసి హ్యాపీగా వెళ్ళి పడుకుంటాను. ఇక్కడ ఉయ్యాలు ఉన్నాయి, కొంచెం ఆడుకుందామని వచ్చాను. నిజంగా లొకేషన్స్ చూస్తే మత్తిపోతుంది, ఎంత బాగున్నాయో. ఈ ఉయ్యాలేమో వెరైటీ వెరైటీ ఉయ్యాలు ఉన్నాయి. అక్కడ రూమ్స్ ఉంటే అదేందో వెరైటీ రూమ్స్, చాలా అంటే చాలా బాగున్నాయి. అబ్బా, ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో ఇలాంటి ప్రకృతిని, ఇంత పచ్చదనాన్ని చూసి. గాయస్ ఫుల్ వర్షం పడుతుంది గాయస్, షూట్ మధ్యలో ఆగిపోయి ఉంది. మళ్ళీ స్టార్ట్ అయింది, మా డైరెక్టర్ గారు చెప్తున్నారు. ఆగలేదు, ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనమాట. ఇంకా స్టాప్ అవగానే మా షూట్ స్టార్ట్ అవుతుంది. చూసారా గైస్, ప్రశాంతంగా ఉంది అసలు, నైస్. అక్కడ మా డైరెక్టర్ గారు, హీరో గారు అందరూ వెళ్ళిపోయి దాక్కుంటున్నారు. పర్లేదు. అది ఫన్ మంచిగా ఉంటది గైస్ షూటింగ్ లో. వర్షం పడడం వల్ల వెహికల్స్ అన్ని ఇరుక్కుపోతున్నాయి గైస్. పాపం చాలా సేపటి నుంచి ట్రై చేస్తున్నారు, ఇప్పుడు వచ్చింది. ఇదిగో బ్యాక్ ఇది మా డిఓపి పురుగు, ఇది మా డైరెక్టర్ పురుగు. గైస్ ఇక్కడ అవేమంటారు, ఆ పురుగులు ఉన్నాయి కానీ కనిపించట్లేదు కెమెరా. మినుకు పురుగులు అంటారు, కనిపించట్లేదు. అదిగోండి ఆడొకటి మెరుస్తుంది చూడండి. అవే నా కోసం వచ్చి పాపం కష్టాలు పడుతుంది గైస్. పాపం షూట్ అవ్వట్లేదని వెళ్ళిపోతున్నాం. చీకటి ఏం చేయాలో అర్థం కావట్లేదు. వర్షం తగ్గిందిలే, షూట్ స్టార్ట్ అవబోతుంది ఇప్పుడు. వెనకున్నారు మిగతా వాళ్ళు. షూట్ స్టార్ట్ చేద్దామంటే చాలు గైస్, ఫుల్ వర్షం పడుతూనే ఉంది. సో వర్షం తగ్గిన తర్వాత ఏ సీన్స్ చేయాలి అని డిస్కస్ చేస్తున్నారు గైస్ మా టీం. ఇంకా అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళి కూర్చొని ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటున్నారు.
నేనైతే చాలా షూటింగ్స్ చేశాను గైస్, బట్ ఇక్కడ మా డైరెక్టర్ని డిఓపిని ఏడిపించినంతగా నేనైతే ఎవరిని ఏడిపించలేదనుకోండి. చాలా జోవియల్గా ఉంటున్నారు. చాలా కట్టు వీడియో తీయడం కూడా రాదు. నువ్వు అడ్డంగా వచ్చావు. డైరెక్టర్ గారు అందరికి నమస్కారం గైస్ నైట్ షూట్ కష్టాలు చూడండి గైస్, పాపం. నాదైతే నేను చూపించలేను నా గెటప్, బట్ యూ కెన్ సీ హియర్. బట్ యా ఇక్కడైతే ఏదో పాము గుడ్డు అనుకుంటా గైస్ దొరికిందంట, అక్కడ వెతుక్కుంటున్నారు ఆయన. వి డోంట్ నో. మా డైరెక్టర్ గారు ఫుల్ స్ట్రెస్ ఫీల్లో ఉన్నారు. ఏమైంది డైరెక్టర్ గారు? షూట్ జరుగుతుంది గైస్. గదతో ఒకటి కొట్టాలని ఉంది. షూటింగ్ అవుతుంది అవదాని భయం ఆగిపోతుంది. అయ్యో అది లేదు, ఆ ఇంటెన్షన్ లేదు. ఇంకో వద్దులే, కోపం సెకండ్ యాక్షన్ చెప్పాను కదా బ్రో. ఎందుకు బ్రో? రోల్ కెమెరా యాక్షన్. సెకండ్ యాక్షన్. The next day. హలో గైస్, గుడ్ మార్నింగ్. టిఫిన్ లైఫ్ టైంకి వచ్చారు, భోజనాలు తిన్నారు. 6 o'clock అయిపోయింది గైస్. 6 o'clock అయిపోయింది గైస్ షూట్. ఇప్పుడు 10:30 అయింది. ఫుడ్ కోసం పిలిచి ఇప్పుడు టిఫిన్ అయిపోయింది అంటున్నారు. కిరీటం చాలా బాగుంది కదా. నేను అమ్మవారి గెటప్పులు వేస్తుంటాను, బాగా సెట్ అయింది. నా కోసమే తెచ్చినట్టున్నారు. ఇదిగోండి మా టీం అంతా అందరు ఎటోలట్టు కూర్చొని ఉన్నారు. మా మమ్మీకి అసలు టైం సెన్స్ అనేది ఉండదు గైస్. ఎందుకంటే నేను రాత్రంతా కష్టపడి పొద్దునే నిద్రపోయి ఇప్పుడు మళ్ళీ లంచ్ కోసం వెళ్తున్నాం అనమాట. ఈ టైంలో ఇంత గ్రాండ్గా రెడీ అయ్యి నాకు రీల్స్ తీయవా అని దారిలో అడ్డంగా నిలబడింది గైస్. నేను ఏం చేయాలి? పచ్చటి పొలాలలో ఎర్రచీర కట్టుకుంటే వీడియోలు చాలా బాగా వస్తాయిగా. ఇంకొకటి, ఇప్పుడు భోజనానికి వెళ్తున్నామంటే టైం ఎంత అయింది తెలుసా? 4 అయింది. 4:30 దగ్గర. సో ఈ టయానికి వెళ్తున్నాం, బాగా నిద్రపోయింది. ప్లస్ నేను భోజనాని కోసం లేపాను కానీ వీడియోల కోసం ఏమాత్రం పూలు పెట్టి వాళ్ళు నమ్ముతారు, నేను కాదు గైస్. మొత్తానికైతే పడుకొని లేచాను. ఇప్పుడు వెళ్ళి లంచ్ తినేసి మళ్ళీ రెడీ అవ్వాలన్నమాట. మళ్ళీ ఇప్పుడు షూట్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ రేపు మార్నింగ్ ఎప్పుడు అవుతుందో తెలీదు షూట్, బికాజ్ రేపు లాస్ట్. ఈరోజు నైట్ లాస్ట్ డే యాక్చువల్గా, బట్ రేపు ఎక్స్టెండ్ అవుతుందేమో అనిపిస్తుంది బికాజ్ ఇంకా సీన్స్ పెండింగ్ ఉన్నాయి. ఫుల్ వర్షం కదా, స్లోగా జరిగింది షూట్. సో చూద్దాం ఎలా జరుగుతుందో. బాయ్ గైస్, ఇప్పుడు లంచ్ దగ్గరికి వెళ్తాం కదా, అక్కడ వీడియో తీస్తాం. బాయ్. చూసారా ఫ్రెండ్స్, ఇందాక మీకు ఏం చెప్పింది? మా మమ్మీ వీడియోలు చేయటం కోసము నన్ను నిద్ర లేపింది అనింది. నాకు వీడియోలు తీయకుండా వచ్చిందిగా ఇక్కడ ఉయ్యాలుందని ఉయ్యాల పడుకొని నిద్రపోతుంది. ఏం చేయాలమ్మా, నిద్ర వస్తుంది. రాత్రి రే చెట్టు కింద షూట్ జరిగింది, నువ్వే మంచిగా పడుకున్నావు, నాకు నిద్ర లేదు. చూసారు ఎంత బాగుందో? ఈ చెట్ల కిందే షూటింగ్ జరుగుతూ ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ప్లేస్. ఇలాంటి ఉయ్యాలు మనకి సిటీలో దొరకవు, ఇక్కడే దొరుకుతాయి. మంచిగా ఎంజాయ్ చేయాలి. ఎంత బాగుంది చూడు, ఇట్లా పడుకొని ఎంజాయ్ చేయాలి. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలండి? శ్మశానంలో తిరుగుదామంటే శివయ్య ఉంటాడు. రానియట్లేదు కదండి. గేట్ పై తీసుకోలేము మేబీ అనుకుంటా. కాస్ట్యూమ్స్ ఎవరు కొడతారు? మేమే కుట్టుకుంటున్నాం. జాతీయ జెండాలో మీకు వైట్ కాస్ట్యూమ్ ఎవరు రాసింది? అంటే వైట్ లో ఉంటే కొంచెం గుర్తుపడతారు కదా, అందంగా. ఎక్కడ కూడా దెయ్యాలు కూడా దేగట్లేదు. ఎందుకు మీరు దెయ్యం ఎందుకు అయ్యారు? ఏం చేద్దాం? నాకు తెలిసి ఇంట్లో చెట్లు ఉప్పు లేదు, అరిచుంటారో వేస్తుంటారు. కాదు, ఇప్పుడు బయట చాలా మంది పిల్లలందరూ మొగులు చంపేస్తారు. అంటే పూర్వత కాలంలో ఎన్నో ఏళ్ల క్రితం నుంచి మగవాళ్ళు ఆడవాళ్ళు. మీరు ఇప్పుడు దెయ్యం కాదు, పాత దెయ్యం అనుకోవట్లేదు మీరు.
అప్పుడు చంపేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మేము రివర్స్ గేమ్ ప్లే చేస్తున్నాం అన్నమాట. ఓ దెయ్యాల్లో కూడా జరుగుతాయి అంటే మీరు అక్కడ అదే పని చేస్తున్నారా? అవును, అయితే మగ దెయ్యాలకు కూడా సేఫ్టీ లేదు మామ. అయితే ఆల్రెడీ ఒక 5 మగదయాలు చంపేశాను. నెక్స్ట్ ఇంకొక 5 మగదయాల కోసం ప్లానింగ్ చేస్తున్నాం. మనం మగవాళ్ళం కంటే ఇబ్బంది లేదు, దెయ్యాలు అయితే ప్రాబ్లం అయ్యేది. మనుషుల్ని కూడా చంపేసి వాళ్ళని దయాలుగా మార్చి మరి వాళ్ళని చంపేస్తాను అనమాట. వాళ్ళలో ఫస్ట్ నెక్స్ట్ ముందు మీ ఇద్దరే. మనం దెయ్యాలు చంపని చెప్పలే ఇవిడికి. దెయ్యాలను చంపేవాడిని టార్చర్ పెడుతుంటాం ఈ రోజు. మేము దెయ్యాలు షూటింగ్ తీసుకొచ్చి టార్చర్ పెడతాం. ఇద్దరు దెయ్యాలతో బతుకుతాం మేము. ఎవడో చెప్పుకోలేదు పైకి చూడొద్దు. అనుకోండి దెయ్యం భయపడుతుంది చెప్తున్నాడు. చెట్టు పడిపోద్దా? చెట్టు మీద ఏం లేదు, పైకి చూడొద్దు. చెట్టు మీద ఏమంటది కొమ్మలు తప్ప. ఓహో వెనకేంటది? ఇట్లాంటి వాటికి మేము భయపడం. కాకపోతే నువ్వు మరీ చిత్తు నాకు టైం వీకినా భయపడదు. ట్రెండ్ ఇడి ఫాలో అవట్లేదు మా ఇంటి తీసుకెళ్ళిపోతాం పైకి. దెయ్యాలు చూసి పారిపోతాయి. అట్లాంటిది ఇక్కడ దెయ్యం ఉందంటే కాదు, మీరు ఆడుకుంటే పాప దెయ్యాలు. గైస్ మా బాబాయ్ హాయ్. కొద్దిగా తల పైకి ఎత్తచ్చు కదా. హాయ్. అప్పుడే బాగుంది. మొహం కవర్ చేసుకో. హాయ్. మా డిఓపి గారు ఒకసారి తల పైకి ఎత్తాలమ్మా. ఏదేది తల పైకి ఎత్తాలి. Yes. సాయిరామ్ సాయిరామ్ మా హెయిర్ స్టైలిస్ట్ అన్నమాట, కానీ హెయిర్ మాత్రం ఉండదు. ఎస్ సౌండ్ సౌండ్ తగ్గియారా. హాయ్ హాయ్. మా ఇంకో డిఓపి గారు ఆలు ఫ్రై తీసుకురావాలా. మా డైరెక్టర్ గారు వాళ్ళ చెల్లెల కోసం ఆమ్లెట్ వేస్తున్నారు. వావ్. మరి డైరెక్టర్ గారు మరి నాకు ఇవ్వరు ఆమ్లెట్? ముక్క అమ్మా, ఒక ముక్క ఇస్తారంట గైస్. గైస్ మా మమ్మీ చూడండి. ఏంటి మమ్మీ అది? జలుబు చేసింది ఫుల్గా, తుమ్ములు. అయితే ముక్కలో పెట్టుకోండి, పైన పెట్టుకున్నాయండి. దానివల్ల ఇగో ఇచ్చుకొని అద్దాలు నొప్పి. నైస్ అమ్మా. అందుకు ఇలా పెట్టుకున్నా. తుమ్మినా కూడా నేను కాకూడదు నీ మొహం. నేను తుమ్మినా నీ మొహం పైన ఏం పడకూడదని మళ్ళీ కరోనా వస్తుందంట, దానికోసం. మంచి మంచి కట్టుబాట్లు. The next day. హలో గైస్, ఈరోజు నిద్ర చాలా ఎక్కువ పడుకొని లేట్గా లేచా అనమాట. టైం 4 అవుతుంది. మా డైరెక్టర్ గారు ఈరోజు వంట చేస్తున్నారు. చూడండి గైస్, పాపం చాలా కష్టపడి చేస్తున్నారు అందరికీ. అదేదో క్లియర్గా చూపించాలి. ఇట్లా చూపితే చీకటి, కెమెరా ఇట్లా ఆన్ చేసి చూపించాలి. సరే ఇప్పుడు చూపిస్తా గైస్. చూడండి గైస్, డైరెక్టర్ గారు ఏం చేస్తున్నారు? అదే ఏం వంట చేస్తున్నారు? తిన్నాక మీరే పేరు పెట్టాలి, నాకు తెలియదు ఏమంటా. ఓ ఇంత మీరే చేశారు ఇదంతా? సింగిల్ మందే ఇదంతా. శివ గారు హెల్ప్ చేశారు. హెయిర్ స్టైలిస్ట్ చూడండి గైస్, పాపం ఎలా కూర్చున్నాడు. ఆకలి అవుతుందా? టైం 4:30 అవుతుంది. 4:30 ఆకలి అవ్వకుండా అలా ఉంటుంది. నేను కూడా తినలే టిఫిన్, ఈరోజు పడుకున్నా. గైస్, మా డైరెక్టర్ గురించి మాత్రం నేను ఒక మాట చెప్పాలి. నిన్న మధ్యాహ్నం నిద్ర లేచిన తర్వాత షూట్ స్టార్ట్ చేశారు. నైట్ మొత్తం షూట్ చేస్తూనే ఉన్నారు పడుకోకుండా. మళ్ళీ ఈరోజు మార్నింగ్ నుంచి మా కోసం వంట చేస్తూనే ఉన్నారు. వంట అయిన తర్వాత రెస్ట్ తీసుకున్నారంటే అది లేదు, కంటిన్యూగా షూట్ చేస్తూనే ఉన్నారు గైస్. గైస్ మీకు కనిపిస్తుందా? అక్కడ షూట్ చేస్తున్నారు. మాకు ప్రెసెంట్ ఇప్పుడు షూట్ లేదు, సో ఇక్కడ లోపల కూర్చొని ఉన్నాం అనమాట. మేమైతే ఇక్కడ లోపల కూర్చొని ఉన్నాం గైస్. ఇదిగోండి, మా మమ్మీ ఆ పక్క రూమ్లో ఉంది. ఇదిగోండి గుండు బాస్ కనిపించట్లేదు, ఆపోజిట్ కూర్చున్నాడు లైట్. బాయ్ గైస్. గైస్ ఈరోజు లాస్ట్ డే షూట్, ఇంకా మార్నింగ్ 10 వరకు ఉందంట. బట్ చాలా సీన్స్ పెండింగ్ ఉండిపోయాయి చేయాల్సినవి.
ఎలా అవుతుందో ఏంటో తెలియట్లేదు. బయట చలి మాత్రం చాలా ఘోరంగా ఉంది బికాజ్ ఇది ఫారెస్ట్ ఏరియా కాబట్టి. అదిగోండి అక్కడ ఉన్నాడు చూసారా గుండు, మా హెయిర్ స్టైలిస్ట్ అనమాట. హాయ్ హాయ్ చెప్పు. ఆల్రెడీ చెప్పా అనుకోండి ఇంతకుముందే, బట్ వన్స్ అగైన్. మా డైరెక్టర్ గారు అందరూ లోపల ఉన్నారు, చూపిస్తాను రండి. మా డైరెక్టర్ గారు టీం మొత్తానికి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు గైస్. వీళ్ళ సీన్ అయిపోయిన తర్వాత బహుశా నాది ఉంటుందేమో అని అనుకున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ అది కాస్త పొద్దునైంది. గుడ్ మార్నింగ్ గైస్. ఇంకా షూట్ అవ్వలేదు, పెండింగ్ ఉంది, కానీ పగలొచ్చేసింది. ఏం చేయాలో తెలియట్లేదు. అందరు ఎక్కడో అక్కడ కూర్చొని ఉన్నారు. కొన్ని సీన్స్ నైటే చేయాలి గైస్, బట్ వెళ్తురు వచ్చేసింది. ఏం చేయాలో అర్థం కాక అలా కూర్చొని డిస్కస్ చేస్తున్నారు. అరే వెళ్ళిపోరా సాడోరా కింద కింద కూర్చో కింద కూర్చోండి తర్వాత ఎంట్రీ అంతా వచ్చేసి శవాల ముందు కాపలా కాసిన వాళ్ళు కూర్చో. రెడీయా? వెనక 2 సేవలు, మధ్యలో 3 సేవలు, చివర కాటి కాపర్లా ఉన్నాడు. రెడీ? గైస్ మొత్తానికి అయితే షూట్ అయిపోయింది. టైం ఇప్పుడు ఎంత అవుతుంది మమ్మీ? 10:20 అవుతుంది. సో ఇది గైస్ మా వీడియో. ఇంకా చాలా క్లిప్స్ అయితే తీసుకోవాల్సింది మిస్ అయిపోయింది, అందుకే నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మా గ్రూప్ ఫొటోస్, గ్రూప్ వీడియోస్ అన్నీ చాలా తీసుకోవాలనుకున్నాము. అన్ఫార్చునేట్లీ లేట్ అవ్వడంతో తీసుకోలేదు, బట్ మళ్ళీ ఇలాంటి వీడియోస్ తీస్తూనే ఉంటాను. అప్పటి వరకు బాయ్ బాయ్.